హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. నాకైతే నచ్చింది, బాగానే అనిపించింది. మంచి ఫీల్ గుడ్ మూవీ చూసానన్న ఫీల్ వచ్చింది. నేను ఒక కమర్షియల్ సినిమా ఫార్ములా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ బియాండ్ దట్ ఒక మంచి స్టోరీ టెల్లింగ్ ఉంది. ప్లాట్ విషయానికి వస్తే వరుస ఫ్లాప్స్ తో కష్టాల్లో ఉన్న హీరోకి ఒక డై హార్ట్ ఫ్యాన్ ఎలా హెల్ప్ చేస్తాడు అనేది ప్లాట్. సింపుల్ గా ఒక ఫ్యాన్ అండ్ హీరో మధ్య సింపుల్ గా అయిపోద్దేమో అనుకున్నా, కానీ సినిమాలో చాలా ఎలిమెంట్స్ యాడ్ చేశారు. బట్ ఏది ఓవర్ ద టాప్ అనిపించలేదు. నాకైతే అంతా నేచురల్ గానే అనిపించింది. అండ్ యాజ్ ఎ టీఎఫ్ఐ బానిసగా చెప్తున్నా, ఏదో మన కోసమే తీసారేమో అనిపించింది. ఆ డైలాగ్స్ కి ప్రతి హీరో ఫ్యాన్ కనెక్ట్ అవుతారు. సినిమాలో నాకు ఒక్కటే మైనస్ అనిపించింది, అది సినిమా యొక్క లెంత్ కొంచెం ఎక్కువ ఉండడంతో కొంచెం డ్రాగ్డ్ ఫీల్ అయితే వచ్చింది. బట్ అది కూడా పార్ట్ ఆఫ్ ద స్టోరీ అవడంతో పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. సినిమాలో సెటప్ అండ్ పే ఆఫ్ బాగా బిల్డ్ చేశారు. మాస్ యాంగిల్ ఏమీ పెట్టలేదు సినిమాలో, అదే బిగ్గెస్ట్ ప్లస్ అనిపించింది. చాలా క్లాసీగా హ్యాండిల్ చేశారు. మెయిన్ థింగ్ ఏది ఆర్టిఫిషియల్ గా అనిపించలేదు, చాలా నేచురల్ ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అన్నెసెసరీగా అనిపించాయి. అవి తప్పిస్తే సినిమా అంతా బాగుంది. కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ అయితే పీక్స్ ఉంది. ఆ విలేజ్ సీనిక్ వ్యూస్ అవి బాగా చూపించారు. సాంగ్స్ అయితే చెప్పనవసరం లేదు, దే ఆర్ టూ గుడ్. బట్ కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ పెట్టారు, అంతకేం బాగాలేదు. డైరెక్టర్ మహేష్ దిది సెకండ్ ఫిలిం అయినప్పటికీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఒక ఫ్రెష్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కనిపించింది. రామ్ అయితే యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఇన్ని రోజులు మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ ట్రై చేసి తన నేచురాలిటీని పోగొట్టుకున్నాడు అనిపించింది. ఇందులో చాలా నేచురల్ గా ఉంది యాక్టింగ్, అండ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాలో ఉపేంద్ర గారిని పెట్టడం సినిమాకి మేజర్ ప్లస్ అయింది. ఆ రోల్ కి ఆయన తప్ప ఎవరిని ఉంచుకోలేము. అండ్ రావు రమేష్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. బాగిష యాక్టింగ్ కూడా డీసెంట్ గానే అనిపించింది. ఓవరాల్ గా సినిమా అయితే నాకు నచ్చింది, బాగుంది. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ టీఎఫ్ఐ బానిసా. మీరు కానీ ఈ సినిమా చూసుంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఎలా ఉందో. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్ అండ్ బై బై.